హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ. సో నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్. నేను వచ్చేసి ఒక ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుండి. సో ఈ వీడియోలో మీ 3 బిగ్గెస్ట్ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తా. ఒకటి వచ్చేసి అసలు మొత్తం డాక్టర్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అని చాలామంది అడుగుతున్నారు. ఆ తర్వాత అసలు ఎంఎస్కి, ఎండీకి, డిఎంకి, డిఎన్బికి తేడా ఏంటని అడుగుతున్నారు. సో అదైతే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొంతమంది క్లినికల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి, పారాక్లినికల్ అంటే ఏంటి, నాన్ క్లినికల్ అంటే ఏంటి, వాటి స్కోప్ ఎలా ఉంటుంది అండ్ ఆల్ అని అడుగుతున్నారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ అయితే మాట్లాడతాయి ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ నా బిజీ స్కెడ్యూల్లో కూడా నేను మీకు వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆల్సో లైక్ చేయండి ఈ వీడియోని. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఉంటే మెడికల్ రిలేటెడ్ ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఎన్ని ఇయర్స్ పట్టింది? ఫస్ట్ అసలు 10th క్లాస్ తీసేయండి, ఇంటర్మీడియట్ 2 years. సో ఆ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఎవరికి మ్యాక్సిమం రావట్లేదు ఇప్పుడున్న కాంపిటీషన్కి. సో కన్సిడర్ 1 long term, సో 3 years అక్కడికి. ఎంబీబీఎస్ వచ్చేసి 5.5 years కోర్స్ అనమాట. అంటే 4.5 years వచ్చేసి అకాడమిక్గా ఉంటుంది అండ్ 1 year వచ్చేసి హాస్పిటల్లో ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. మీరు ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్లోనే హాస్పిటల్ ఉంటుంది అక్కడే. ఒక 4-5 years బ్యాక్ అయితే బయట వేరే హాస్పిటల్స్లో ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు ఆ రూల్ లేదు. సో మీరు ఏ కాలేజ్లో అయితే చదువుతున్నారో ఆ కాలేజ్ రిలేటెడ్ హాస్పిటల్లోనే ఇంటర్న్షిప్ ప్రాక్టీస్ చేయాలన్నమాట 1 year. సో దాన్ని హౌస్ సర్జన్ కూడా అంటారు ఇంటర్న్షిప్నే. సో ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత యావరేజ్గా చెప్తున్నా ఒక లాంగ్ టర్మ్, సో 3 years అక్కడికి. ఆ తర్వాత ఎంబీబీఎస్ 5.5 years కదా, 4.5 years అకాడమిక్, 1 year ఇంటర్న్షిప్. సో 3 years, 4, 5, 6, 7, 8.5 years ఇక్కడికి ఎంబీబీఎస్ అయ్యేసరికి. సో ఇప్పుడు ఎంబీబీఎస్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది సాచురేటెడ్ అయిపోయింది, జాబ్స్ రావట్లేదు, లేకపోతే పక్కా స్పెషాలిటీ లేనిది అసలు లైఫ్ లేదు అంటున్నారు. బట్ టు బి ఆనెస్ట్, దట్స్ యాక్చువల్లీ మిత్. ఇప్పుడు మీరు సిటీస్లో ఉండాలి అనుకుంటే మీరు ఎంబీబీఎస్ మీద సర్వైవ్ అవ్వలేరు, జాబ్స్ రావు, వచ్చినా కూడా 25,000, 30,000 శాలరీ ఉంటుంది. బట్ మీరు రూరల్ ఏరియాలకు వెళ్ళి చేసుకుంటాం, మాకు ప్రాబ్లం ఏం లేదు అంటే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ జాబ్స్ విత్ డీసెంట్ శాలరీస్. అంటే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్కి ఒక 90,000, 80,000 అనేది డీసెంట్ శాలరీ అనే చెప్తాను. నేనేమి అది ఎక్కువ అని చెప్పను. ఒక సస్టైనబుల్ శాలరీ, బట్ రూరల్ ఏరియాస్లో చెయ్యాలి అనుకుంటేనే ఆ శాలరీ వచ్చింది అనమాట. మీరు మెడికల్ ఆఫీసర్ జాబ్ ఏదో టేకప్ చేసి పిహెచ్సిస్ లేకపోతే సిహెచ్సిస్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఒక 80,000, 90,000 వస్తాయి మెడికల్ ఆఫీసర్స్ అయితే. బట్ రూరల్ ఏరియాస్లో అయితే ఉండాలి, సిటీస్కి దూరంగా. సో లాంగ్ టర్మ్లో అది కొంచెం సస్టైనబుల్కి ఇబ్బంది అవుతుంది. బికాజ్ బ్యాచులర్ లైఫ్లో ఇట్స్ ఓకే అనుకోవచ్చు, బట్ ఒక్కసారి ఫ్యామిలీ రాగానే మన పిల్లలకి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటాం. అండ్ ఆల్సో విలేజెస్లో కష్టమవుతుంది. అందుకే లాట్ ఆఫ్ విలేజెస్ డోంట్ హ్యావ్ ఇనఫ్ డాక్టర్స్ అనమాట. బట్ సిటీస్ ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ సిటీస్లో ఆ సాచురేషన్ అయితే రీచ్ అయిపోయింది. బట్ ఎంబీబీఎస్ తర్వాత అస్సలు లైఫ్ లేదా అంటే లేదు, ఐ మీన్ కాదు. మీరు చూస్ చేసుకునే ఏరియా బట్టి ఉంటుంది అది ఇంకా. బట్ స్పెషాలిటీ చెయ్యాలి కంపల్సరీ, బికాజ్ యాజ్ ఆఫ్ నౌ the disease is progressing, the treatment should also be progressing, and also పీజీ లేని ఎవరు వాల్యూ కూడా ఇవ్వట్లేదు. సో దట్స్ 1 point to consider. సో పీజీ 3 years అనమాట. బట్ అగైన్ అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో రాదు మోస్ట్లీ. సో ఒక 1 year or 2 years పట్టిద్ది. మీరు ఏదన్నా టాప్ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు అనుకోండి, సో దానికి ఒక 2 years అన్న పట్టిద్ది. అంటే మన సౌత్ స్టేట్స్లో బ్రెయిన్ ఎలా మాడ్యుల్ అయిపోయిందంటే ఇంటర్న్షిప్ మొత్తం చిల్ చేద్దాం, ఇన్నేళ్ళు కష్టపడి చదివాం. సో ఆ ఇంటర్న్షిప్ పీరియడ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా చిల్గా గడుపుతారు అనమాట మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో అందుకే 0 అటెంప్ట్లో ఎవరికి సీట్ క్రాక్ చెయ్యరు మోస్ట్లీ. అందరికీ ఇంకో ఎక్స్ట్రా అటెంప్ట్ పడుతుంది. కొంతమంది హైదరాబాద్ వెళ్తారు, అక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లేకపోతే విజయవాడలో కొన్ని ఉన్నాయి, 1-2. ఆ తర్వాత లేకపోతే ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, మ్యారో కానీ ప్రెప్ ల్యాడర్ కానీ, వాటి నుండి ప్రిపేర్ అవుతారనమాట. సో ఆ మైండ్ అలా మాడ్యులేట్ అయిపోయింది చాలామందికి. అంటే ఆ 1 year చిల్ చేద్దాం అంటే ఓకే, అది కూడా కొంచెం ఏం చెప్తాం రీజనబుల్లే. బికాజ్ వాళ్ళు స్కూల్ నుంచి, ఇంటర్ నుంచి, లాంగ్ టర్మ్ నుంచి ఎంబీబీఎస్ 4.5 years కంటిన్యూస్గా చదువుతూనే ఉంటారు. ఎవ్రీ సోల్ నీడ్స్ దట్ రెస్ట్ అనమాట. 1 year కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటారు, స్టడీస్ మొత్తం పక్కన పెట్టేసి. సో ఒక 60-70% ఆఫ్ ద మైండ్ సెట్ అలానే ఉంది. సో చాలామందికి 0 అటెంప్ట్ రాదు, బట్ 1 year లాంగ్ టర్మ్ తీసుకొని దే క్రాక్ ద నీట్ పీజీ. సో 1 year తీసుకుంటే చెప్పా కదా, ఇక్కడ 3 years ఇంటర్మీడియట్ అండ్ దాట్, ఆ తర్వాత 5.5 years, ఆ తర్వాత
మళ్ళీ 1 year ఫర్ నీట్ పీజీ డ్రాప్. సో 5.5 ప్లస్ 1 6.5 ప్లస్ 3 years 9.5 9.5 ప్లస్ అండ్ పీజీ 3 years అనమాట. లిటరల్లీ 10.5 11.5 12.5 ఇది జస్ట్ పీజీ వరకే. సో మీరు టాప్ టైర్ సిటీలో ప్రాక్టీస్ పెట్టాలి అనుకుంటే, అంటే లైక్ లేదంటే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, అంటే లైక్ ముంబై, ఢిల్లీ, ఫర్ దట్ మ్యాటర్ హైదరాబాద్, ఇలాంటి ఏ టాప్ టైర్ సిటీలో లైక్ మంచి ప్రాక్టీస్ ఉండాలి అన్నా కూడా నౌ దట్ రిక్వైర్స్ సూపర్ స్పెషాలిటీ అనమాట. దానికి ఒక మళ్ళీ 3 ఏళ్ళు నీట్ ఎస్ఎస్ ఉంటుంది, నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ అని చెప్పి. సో ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ. 12.5 తర్వాత మళ్ళీ 3 years 13.5 14.5 15.5. సో యావరేజ్గా 15 ఏళ్ళు అనమాట డాక్టర్ అవ్వాలి అనుకుంటే, అంటే లైక్ టాప్ మోస్ట్ డాక్టర్ అవ్వాలి అనుకుంటే. బట్ దేర్ విల్ బి పీపుల్, కొంతమంది ఎంబీబీఎస్తో సీజ్ చేసేస్తారు. అంటే ఎవ్రీథింగ్ మన చుట్టూ ఉండేది కూడా డిమాండ్ చేసిద్ది అనమాట మన ఫ్యూచర్. సో ఇప్పుడు ఫ్యామిలీలో బ్రెడ్ ఎర్నర్ ఎవరు లేరు, మీరే కంపల్సరీగా సంపాదించాలి అనుకోండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గో ఫర్ దట్ మెడికల్ ఆఫీసర్ జాబ్స్. ఎంబీబీఎస్ అయిపోయిన వెంటనే 90,000 ఓకే సస్టైనబిలిటీ. వాళ్ళు మ్యారేజ్ చేసుకునే పార్ట్నర్ ఉంటారు, లైక్ వైఫ్ అవ్వచ్చు లేకపోతే హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళు కూడా జాబ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఒక 1.5-2 lakhs ఓకే వాళ్ళకి సరిపోద్ది అక్కడికి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్, పర్స్పెక్టివ్, మీరు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నారు. సో ఇవన్నీ డిమాండ్ చేసిద్ది అనమాట మొత్తం. లైక్ అది ఒక దాని మీద బేస్ అయి ఉండదు, మీ చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్సెస్ బట్టి కూడా, లైక్ మీరు ఎన్ని ఇయర్స్ చదువుతారు, మీకు జాబ్ ఎప్పుడు వచ్చింది, ఎంత శాలరీ ఉంటుంది, ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. యాక్చువల్లీ ఈ వీడియోలోనే లైక్ ఆ డిఫరెన్స్ కూడా చెప్దాం అనుకున్నా. అంటే ఎండి అంటే ఏంటి, డిఎం అంటే ఏంటి, ఎంఎస్ అంటే ఏంటి, లైక్ డిఎన్బి అంటే ఏంటి అని. బట్ ఇట్స్ ఆల్రెడీ 8 minutes, ఎందుకంటే ఎక్కువ లెంత్ పెడుతుంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో విల్ బి బ్యాక్ విత్ దట్ వీడియో యాజ్ వెల్. ఇప్పుడే రికార్డ్ చేసేస్తా, బట్ ఐ విల్ పోస్ట్ ఇట్ యాజ్ అ సెపరేట్ వీడియో అనదర్ డే. సో స్టే సబ్స్క్రైబ్ సో దాట్ మీరు ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోవచ్చు. అండ్ అది కూడా కాకుండా లైక్ క్లినికల్ బ్రాంచెస్, పారాక్లినికల్ బ్రాంచెస్, నాన్ క్లినికల్ బ్రాంచెస్, ఈ మూడింటికి డిఫరెన్స్ కూడా చెప్తా. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో నా బిజీ స్కెడ్యూల్లో కూడా, నేను ఫైనల్ ఇయర్ ఇప్పుడు అయినా కూడా లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ జనాల కోసం చేస్తున్నా, మీకు యూజ్ అవుతుంది అని చెప్పి. స్టూడెంట్స్ చాలామంది లైక్ గైడెన్స్ కోసం ఎదుగుతూ ఉంటారు. నాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నేనే ఒక 10 మందిని అడిగి తెలుసుకుంటా, లేకపోతే గూగుల్లో మొత్తం సెర్చ్ చేసి తెలుసుకుంటా. సో అంత పని కంటే నా వీడియోస్ చూస్తే మీకు కొంచెం ఈజీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, డైరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ హియర్. దిస్ ఈస్ యువర్ బాయ్ నౌషాద్ వలీ signing off for this video. Meet you in the next one. Bye.